పాయింట్ నెంబర్ 13 ఇంటర్న్షిప్స్ అనేవి ఫైనలీ స్టూడెంట్స్ కంపల్సరీ అప్లై చేసుకోండి. టైర్ 1 కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంటర్న్షిప్లో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే పర్మనెంట్గా తీసేసుకుంటారు. సో ఇది చాలా కంపెనీల్లో జరుగుతూ ఉండిద్ది. సో ఇంటర్న్షిప్ అవకాశాలు కానీ మీకు ఫైనల్ ఇయర్లో కానీ వచ్చినట్లయితే మీరు దాన్ని గ్రాప్ చేసుకొని అక్కడ కంపెనీస్కి మీరు ఆల్రెడీ థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుండి వెళ్తారు కాబట్టి మీకు అక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ అసలు ఏం జరుగుతుంది అనేది మీకు రియల్గా తెలిసిద్ది. అది కానీ మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీరు అక్కడ పర్మనెంట్ అయిపోవచ్చు. సో ఇంటర్న్షిప్స్ అనేవి మనకు ఆన్లైన్లో లింక్డ్ఇన్లో కానీ లేదంటే మనకి నౌకరీలో కానీ పెడతా ఉంటారు. సో దీన్ని మీరు ఫాలో అవుతా మీరు ఇంటర్న్షిప్స్ అనేవి అప్లై చేసుకోండి. అండ్ జాబ్స్ అనేవి మీరు ఈ విధంగా కూడా జాబ్స్ అనేవి మనం పర్మనెంట్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ పరంగా కానీ ఏదైనా సరే మన విఎస్ కోడింగ్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ అండ్ విఎస్ కోడింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు వస్తాయి. అండ్ మనకు వెబ్సైట్ కూడా ఉంది. ఈ వెబ్సైట్లో కూడా మనం జాబ్స్ అనేవి పెడతాం జరుగుతుంది. సో దీన్ని ఫాలో అవ్వండి. అండ్ నెంబర్ 14, సో హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్. సో ఈ రెజ్యూమే అనేది సింగిల్ పేజ్లో ఉంటే బెస్ట్ పిక్ అయ్యిద్ది. రెజ్యూమే అనేది నేనేదో చేశానని చెప్పి ఒక 5 పేజీలు 6 పేజీలు చేయబాకండి. 1 పేజ్ ఆర్ మ్యాక్సిమం 2 పేజెస్ అంతే. అట్లా కాకుండా నేను వీరుణ్ణి సూర్యుని ధీరుణ్ణి అని మీ రెజ్యూమ్లో పెడితే మీరు రెజ్యూమ్లో ఏదైతే పెట్టారో ప్రతి ఒక్కటి అడుగుతారు. సో మనకు మనమే గిరిగీసేసి మనకు మనమే ఏదో ఒక డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. రెజ్యూమ్లో చాలా సింపుల్గా చాలా క్లీన్గా మీకు వచ్చినవి మాత్రమే పెట్టండి. సో ఈ రెజ్యూమే బిల్డర్స్ అనేవి మనకి చాలా ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాను. రెజ్యూమ్ బిల్డర్లు మనకి ఆన్లైన్లో ఏ ఏ టూల్స్ ఉన్నాయి, ఏ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, మనకి ఫ్రీగా రెజ్యూమ్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఆల్రెడీ చేసినట్లయితే 1 పేజ్ ఆర్ మ్యాక్సిమం 2 పేజెస్ అంతే. అంతకంటే రెజ్యూమే అనేది ఉండకూడదు. ఉంది అంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళు అవాయిడ్ చేస్తారు రెజ్యూమే. మనం ఫస్ట్ రెజ్యూమే చూడంగానే అసలు మీకు ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోవాలి. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ వెళ్తారు. అట్లా కాకుండా మీరు లాస్ట్లో మీకు వచ్చిన టాలెంట్లు అన్నీ పెడితే అప్పటిదాకా ఎవరు వాళ్ళకి వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్లో మీ రెజ్యూమే పిక్ అవ్వడం అనేది టఫ్ అయ్యింది. వన్స్ మీరు నేను చెప్పినట్టు కాలేజ్